morning to everyone. This is Vasu Educational Academy, Narapalli, Hyderabad. ఈ రోజు మనం చెప్పుకునేది అలంకారాలు. తెలుగులో గ్రామర్ పార్ట్ అలంకారాలు. అలంకారాలు అంటే ప్రధానంగా అలంకారాలు రెండు రకాలు. ఒకటేమో శబ్దాలంకారాలు, రెండోది అర్థాలంకారాలు. శబ్దాన్ని బట్టి వచ్చే వాటిని శబ్దాలంకారాలు అంటాము, అర్థాన్ని బట్టి వచ్చే వాటిని అర్థాలంకారాలు అంటాము. చూద్దాం. ఒకే అక్షరం మళ్ళీ మళ్ళీ రావడం అంటే పునరావృతం కావడాన్ని వృత్యానుప్రాసాలంకారాలు అంటాం. ఏమంటాము? వృత్యానుప్రాసాలంకారం అంటే మళ్ళీ మళ్ళీ పునరావృతం కావడాన్ని వృత్యానుప్రాసాలంకారం అంటాము. ఉదాహరణ, అడుగులు తడబడుతూ బుడతడు నడిచెను. ఎలా? అడుగులు తడబడుతూ బుడతడు నడిచెను. ఇలాంటి వాటిని అంటే మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది కాబట్టి దీన్ని వృత్తానుప్రాసాలంకారం అంటాము. నెక్స్ట్, ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడం. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక వర్ణించడం, దాన్ని ఏమంటాము? ఉపమాలంకారము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ముఖం చంద్రబింబం లాగా అందంగా ఉంది. ఎలా ఉందంట? చంద్రబింబం లాగా అందంగా ఉందంట. దాన్ని ఏమంటాము? ఉపమాలంకారము అంటారు. నెక్స్ట్, రూపమాలంకారం. నెక్స్ట్ ఏంటి? రూపమాలంకారం అంటే ఉపమాన ధర్మాన్ని ఉపమేయములకు ఆరోపించి చెప్పడం. దేనికి? ఉపమాన ధర్మాన్ని ఉపమేయములకి ఆరోపించి చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, ఉపాధ్యాయుడు జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేస్తాడు. ఎందుకు? ఉపాధ్యాయుడు చదువు చెప్తాడు, జ్ఞానాన్ని అందిస్తాడు కాబట్టి దీన్ని ఏ విధంగా వర్ణించాడు? ఉపాధ్యాయుడు జ్ఞాన జ్యోతులని ప్రకాశింపజేస్తాడు. నెక్స్ట్, బ్రతుకు ఆటలో గెలుపు ఓటములు సహజం. బ్రతుకు ఆటలో గెలుపు ఓటములు అనేటివి సహజం. దీన్ని ఏమంటాము? రూపమాలంకారాలు అంటారు. నెక్స్ట్, ఉత్ప్రేక్షాలంకారం. ఉత్ప్రేక్షాలంకారం అంటే ధర్మ సాదృశ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం. దేని చేత? ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి సింహమేమో అని భయపడ్డాడు. దేన్ని చూసి? ఇంటి ముందున్న పెద్ద కుక్కను చూసి సింహమేమో అని భయపడ్డాడు. అంటే ఉపమానాన్ని ఉపమేయంగా ఊహించి చెప్పాడు. దాన్ని ఏమంటాము? ఉత్ప్రేక్షాలంకారం అంటారు. నెక్స్ట్, అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి అలంకారం అంటే ఉన్నదానికంటే ఎక్కువ ఊహించి చెప్పడం. ఉన్నదానికంటే ఎక్కువ ఊహించి చెప్పడం. దాన్ని అతిశయోక్తి అలంకారాలు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయేమో అన్నట్టుగా ఉంటాయి. దాన్ని అతిశయోక్తి అలంకారాలు అంటాం. ఏంటి? హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అంటే ఉన్నదానికంటే ఎక్కువ ఊహించి చెప్పడం. దాన్ని ఏమంటాము? అతిశయోక్తి అలంకారాలు